హలో అండి. నేను ఇంకా ఈవినింగ్ కిచెన్‌లోకైతే వచ్చాననమాట. కొన్ని గిన్నెలు ఉన్నాయి. అవి తోమేసి కొంచెం ఈవినింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది చేసుకుందాం కదా అని వచ్చాను. వచ్చిన తర్వాత నా మైండ్ డైవర్ట్ అయింది ఈ గాజు సీసాల పైకి. ఎందుకంటే ఫస్ట్ ఇవి పెట్టేసుకుంటే కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా! అందుకని ఇవి తోమేసుకొని ఆ తర్వాత గిన్నెలు తోముదామని చెప్పి అనుకున్నాను. నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు నాకు టీవీ కానీ, ఫోన్ గానీ మోగుతూనే ఉండాలనమాట. ఎందుకంటే సైలెంట్‌గా ఉండలేను కాబట్టి. ఇక్కడ ఇంకా తోమడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ గాజు సీసాలన్నీ గూడా. ఇవి తోమేటప్పుడు కొంచెం చెయ్యి అయితే జారుతూ ఉందనమాట. జాగ్రత్తగా తోముతూ ఉన్నాను. కొంచెం స్లిప్ అవుతూ ఉంది. ఇంకా గట్టు మీద పెడదామంటే కొంచెం గూడా ప్లేస్ లేదండి గట్టు పైన. ఎందుకంటే నేను చెప్పాను గదా మీకు కిచెన్ కొంచెం సెట్ జేసుకుందాం అనుకుంటున్నానని. ఒకటేసారి అంత వర్క్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే మనకి ఇంట్లో డైలీ రొటీన్ వర్క్ ఉండేది ఉంటుంది. అది చేసుకుంటూ మనం ఇంకా ఈ ఎక్స్‌ట్రా పనులు చేసుకోవాలంటే ఒకటే రోజులో అయిపోదు కాబట్టి, నాకు టైం కుదిరినప్పుడల్లా కొద్ది కొద్దిగా చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. అందుకని ఇంక ఈ గాజు సీసాలు గమ్ముని మనం ఎక్కడ పెట్టాలా అని చెప్పి ఆలోచించి, ఇంకా గట్టు కింద షెల్ఫ్ కొంచెం ఖాళీగా ఉంచుకున్నాననమాట. సో, ఆ షెల్ఫ్‌లో ఈ తోమిన డబ్బాలన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా అక్కడైతే మనకి చెయ్యి, కాలు గబుక్కున తగిలే ఛాన్స్ ఉండదు గదా! అందుకని అక్కడ పెట్టేశాను. తర్వాత ఇంకా అవన్నీ తోమేసి, ఇంకా ఆరడానికి పెట్టేసి, మళ్ళీ ఇక ఈ టేబుల్ సర్దుదామని జెప్పి వచ్చానండి. నేను పెట్టిన వడియాలన్నీ కూడా మంచిగా ఎండిపోయాయి. వాటిని ఒక డబ్బాలోకి పోసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఎలాగో ఎండిపోయాయి కదా అని చెప్పి ఈ డబ్బాలో అయితే పోసి పెట్టుకుంటున్నాననమాట. ఇంకా కొంచెం టేబుల్ కూడా అంతా సర్దుకోవాలి. సో, మెల్లిగా ఒక్కొక్క వర్క్ అనేది చేస్తూ ఉన్నాను. నేను ఒకటి అనుకుని చేద్దామని ఇంకొక పని చేస్తున్నాననమాట. నార్మల్‌గా ఇల్లు తుడుచుకోవడాలు, గిన్నెలు తోముకోవడాలు, అలాగే ఈవినింగ్ ఏమన్నా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి ఆలోచించుకుందాం అనుకుని ఈ వర్క్‌లోకి డైవర్ట్ అయిపోయాను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మా హస్బెండ్ నా కోసం నేను ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు స్నాక్స్ తింటా కదా అని చిప్స్ ప్యాకెట్స్ అవి తెచ్చిపెట్టారు కానీ, నాకు అస్సలు అవి తినాలనిపించట్లేదు. ఇంకా అవి అలాగే ఉండిపోతున్నాయి. కనీసం చూసినప్పుడన్నా నీట్‌గా ఉండాలి కదా అని చెప్పి ఒక దగ్గర ఆర్గనైజ్‌గా పెడదామని చెప్పి అనుకుంటున్నాననమాట. నెక్స్ట్ ఈ టవల్ ఎందుకేసి పెట్టానంటే ఈ పచ్చళ్ళు యాక్చువల్‌గా డబ్బాలో వేయటానికి నా దగ్గర డబ్బాలేవి ఖాళీ లేవనమాట. అందుకని చెప్పి ఇలా పెట్టి ఉంచాను ఒక దాంట్లో. అదేమైందంటే ఇందులో ఆయిల్ ఉంటుంది కదా పచ్చడిలో, ఆ ఆయిల్ అంతా కూడా కింద కారిపోయిందనమాట. చూసేటప్పటికి టేబుల్ నిండా ఆయిల్ అంటేసి ఉంది. అందుకని చెప్పి ఇంకా నేను ఈ టవల్‌తో తుడిచేసి దాని కింద ఇలా ఉంచాననమాట టవలు. ఎందుకంటే ఇది పడేసేదే టవలు. అందుకని ఇలా పెట్టాను. నెక్స్ట్ ఇంకా డబ్బాలు మొత్తానికి ఖాళీ చేసేసి వాటిట్లో ఈ పచ్చళ్ళన్నీ మంచిగా ఏసి పెడుతున్నాననమాట. మా హస్బెండు మొన్నొచ్చేటప్పుడు 8 రకాల పచ్చళ్ళు తీసుకొచ్చారండి. ఆల్రెడీ నేను అది షార్ట్ వీడియో గూడా పెట్టాను. నాకు పచ్చళ్ళంటే చాలా ఇష్టము. ఏ పచ్చడైనా సరే పచ్చడేసుకొని తినేస్తా. పచ్చళ్ళు, పప్పుచారులు, చారులు ఇవే ఇష్టమనమాట. కూర లేకపోయినా నాకేం అనిపిచ్చదు. సో, అందుకని తెప్పించుకున్నాను నేను. అప్పటినుంచి డబ్బాలు ఖాళీ లేక పెట్టలేకపోయాననమాట ఇవన్నీ. సో, మొత్తానికి ఇప్పుడు ఖాళీ చేసుకొని మరీ డబ్బాలు వీటిట్లో గాజు సీసాలలో వేసి పెడుతున్నా. ఇవి చూడ్డానికి లుక్ వైజ్ బావుంటుంది. మనకి గమ్ముని చూసిన వెంటనే అంటే కొంచెం వేసుకొని తినాలి అనిపించాలి కదా మనకి. అందుకని నీట్‌గా ఇలా పెడుతున్నాననమాట. ఇన్ని రోజులు ఇలా ప్యాకెట్‌లో ఉండబట్టి కూడా ఏం పచ్చళ్ళు ఏవేవి ఉన్నాయో కూడా తెలియట్లేదు. అందుకే ఈ విధంగా అన్నీ కూడా డబ్బాలలో పోసి పెట్టేసుకుంటున్నాను. టేబుల్ అంతా కూడా చాలా మెస్సీగా ఉందండి. ఇంకా ఏ సామాను అంటే ఆ సామాను ఈ టేబుల్ మీద పెట్టేయడం కామనే కదా! అవన్నీ సర్దుకుంటున్నాననమాట. ఇంకా టేబుల్ నిండా కూడా ఏదైనా ఫుడ్ ఐటెమ్ ఉందనుకోండి, చీమలైతే విపరీతంగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇందాక వడియాలు కూడా ఉన్నాయి కదా నేను పెట్టినవి. సో, ఆ ప్లేటు నేను జస్ట్ అట్లా టేబుల్ మీద పెట్టానా, ఇంకా దాని మీదకి కూడా చీమలు ఎక్కేసాయనమాట. అందుకే ఇంకా నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా చీమలు ఎక్కాయంటే అవి చూస్తేనే చిరాకు అనిపిస్తది. ఇంక్ అందుకని చెప్పి సర్దేసుకుంటున్నాను. ఒక పక్కన వచ్చేసి ఈ హాల్‌లో అసలు ఉండలేకపోతున్నాం ఈవినింగు. అదేదో మనం పొయ్యి దగ్గర వంట చేస్తే ఒక సెగొస్తుంది చూడండి, అంత వేడిగా ఉందనమాట హాలు. ఇంకా తప్పదు. నేను ఇది వర్క్ చేయాలి కాబట్టి ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా! అందుకని ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈ డబ్బాలన్నీ తోమినవి కొంచెం టవల్ పెట్టి తుడిచి నీట్‌గా ఈ విధంగా టేబుల్ పైన పెట్టుకున్నాననమాట తీసుకొచ్చి.
అసలు ఫస్టు ఎక్కడి నుంచి స్టార్ట్ జేయాలి పని, ఏం చేయాలి నాకేం అర్థం కాలేదు. కన్‌ఫ్యూజ్ అయిపోయాను. సరే ఫస్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి, అందులో ఉన్న సరుకులన్నీ తీసి బయట పెట్టి ఏవేవి ఎక్కువ ఎక్కువ ఉన్నాయో అవన్నీ ఇలా ఈ విధంగా సీసాలో పోసి పెట్టుకుంటున్నాననమాట. నేను గ్రాసరీస్ చీమలు పట్టేస్తున్నాయని చెప్పి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను కదా! అదేంటంటే కొన్ని కొన్ని ఐసు కట్టేస్తున్నాయనమాట. ప్యాకెట్స్‌కి ఐస్ వచ్చేస్తుంది. సో, ఇంకా అవన్నీ తీసి ఇట్లా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఫ్రిడ్జ్‌లో పెట్టక్కర్లే. హాయిగా బయట పెట్టేసుకోవచ్చు. ఇది ఎయిర్ టైట్ కంటైనర్స్ కదా ఇవి. సో, ఇంకా చీమలు పట్టవని అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతదో. సో, ఇడ్లీ రవ్వ, నువ్వులు, కందిపప్పు, మినపప్పు ఇవన్నీ ధనియాలు ఏవేవైతే నేను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో తెప్పించుకున్నానో అవన్నీ గూడా ఇలా పోసి పెట్టుకుంటున్నాను. ముందే ఫ్రిడ్జ్‌లోంచి అన్నీ తీసి బయట పెట్టి ఉంచుకున్నాననమాట సరుకులు. అవన్నీ గూడా ఇంకా ఈ సీసాలలో తీసి పోసి పెట్టుకుంటున్నాను. ఇవి అసలు నిండా నిండా సరుకులు పోసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందంటే, మా హస్బెండ్ వచ్చాక చూసి ఎంత బావుందో నిండుగా కనిపిస్తున్నాయి డబ్బాలు అని చెప్పి అన్నారు. అంత బావున్నాయన్నమాట. ఇంకా అలాగే నేను టీవీలో ఏదో ఒకటి ఇలా కామెడీ సీన్స్ అవి ఉంటాయి గదా! ఇంకా అవి పెట్టేసుకొని నా పనిలో నేను పడ్డాననమాట. ఇంకా ఇలా పోసి పెట్టేసుకున్నాను కదా టేబుల్ మీద. మొత్తం ఇంకా కంప్లీట్‌గా అన్నీ గూడా అన్ని డబ్బాలలో పోసి పెట్టేసుకున్నాను. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇంకేవేవైతే సరుకులుంటాయో అవన్నీ. పోసి పెట్టిన తర్వాత నాకెక్కడ సర్దాలి, ఎలా సర్దాలి అనేది అర్థం కాలేదు. దానికి తగ్గట్టు కిచెన్ గట్టు మొత్తం గూడా అంతా ఈ అన్ని సామాన్లతో నిండిపోయిందనమాట. ఇంకా ఏమి చేయకుండా కామ్‌గా వచ్చి కూర్చొని మా అమ్మకి కాల్ చేశాను. చేసి నాకేం అర్థం కావట్లేదు ఎలా సర్దాలో ఏంటో అని చెప్పి అమ్మతో కాసేపు మాట్లాడాననమాట. అంటే ఈ డబ్బాలు ఆర్డర్ పెట్టినప్పుడు ఏంటంటే నాకొక క్లారిటీ ఉండే ఎలా సర్దుకోవాలి ఏందని చెప్పి. ఇంకా ఇవి రావడానికి ఒక వారం రోజులు పట్టింది కదా! మొత్తం నేను మర్చిపోయానసలు. ఎట్లా సర్దాలనుకున్నానో ఏంటో అని చెప్పి. ఇంకా అందుకని కూర్చొని అమ్మకు ఫోన్ చేశాను. దానికి తగ్గట్టు ఇంకా ఈ వేడి ఉంది కదా! ఈ వేడి వాతావరణానికి నాకు ఇంకేం తోచట్లేదు. కాసేపు అట్లా కూర్చుని ఇంకా అమ్మతో మాట్లాడి, తర్వాత టీ పెట్టుకొని తాగేసి రిలాక్స్‌గా ఆ తర్వాత లేచి మళ్ళీ పననేది ఆహ్, కంటిన్యూ చేస్తున్నాననమాట. సో, ఇవన్నీ ముందైతే డబ్బాలో నింపి పెట్టేసుకొని, ఒక 1, 2 డేస్ ఈ టేబుల్ పైనే ఉంచేశాను ఈ సీసాలు. ఎందుకనేది కూడా చెప్తాను మీకు. నేను ఇలా వీడియో తీసుకుంటున్నాను కదా! నేను చేసే రొటీన్ వర్క్ ఏదైతే ఉంటుందో, అదే మీతో షేర్ చేసుకుంటాను కదా! సో, ఇంకా మధ్యలో ఏమైందంటే, ఫోన్‌లో స్పేస్ అనేది లేదనమాట. లేని మీదట ఏమైందంటే, వీడియో అనేది రికార్డ్ అవ్వట్లేదు. అదొక హెడేక్ అయిపోయింది నాకు. సో, ఏం చేశానంటే మళ్ళీ ఆ స్పేస్ అంతా క్లియర్ చేసుకుంటూ కూర్చున్నాను. ఆ కూర్చునే వరకు ఏంటంటే డిన్నర్ టైం గూడా అయిపోతుంది. మళ్ళీ డిన్నర్ అనేది ప్రిపేర్ చేయాలి కదా! అందుకని చెప్పి ఇంకా ఈ వర్కు ఇక్కడితోనే ఆపేసాననమాట. ఇంకా గిన్నెలు గూడా తోమలేదు, ఇల్లు తుడుచుకోలేదు, ఏ పని చేయలేదు. ఇంకా ఎంతవరకు అయిందో కొంచెం పని అంతవరకే చేసి ఈ వర్క్ ఆపేసాను. మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దామని చెప్పి. ఇంకా అక్కడితోనే వర్క్ అయితే ఆపేసానండి. తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ ఏం చేయాలో అది చూసాననమాట. ఇంకా కొంచెం ఇబ్బందయింది. దాంతో చిరాకొచ్చిందండి. ఇంకా ఎందుకంటే నేను చేసే వర్క్ మీతో అంటే వీడియో తీసుకోవడం గూడా ఇంపార్టెంటే కదా! మీతో షేర్ చేసుకుంటాను. నేను డైలీ చేసే రొటీన్ వర్క్‌ని మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి, వీడియో తీసుకోవడం వీలవ్వలేదని చెప్పి ఇంకా అక్కడితోనే వర్క్‌ని గూడా ఆపేసాను. ఇంకా నాకు గూడా లేట్ అయిపోతుంది డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. సో, అదనమాట. ఇంత చేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చి చూసి నన్ను మెచ్చుకున్నందుకు నాకు ఆ స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోయింది. అదనమాట. ఈ విధంగా సరుకులన్నీ ఏసి పెట్టేసుకున్నాను. మనకి ఎవరైనా గూడా వచ్చి ఇంట్రెస్టింగ్‌గా మనం ఇంటికి తెప్పించిన వస్తువులు గానీ, ఏవన్నా చూసి మనతో దాని గురించి మాట్లాడినా గూడా అనిపిస్తది కదా ఫీలింగు. సో, మా హస్బెండ్ అంతే ఇంటికి ఏమన్నా తెప్పిస్తాం కదా! అవన్నీ గూడా ఇంట్రెస్ట్‌గా చూసి, దాని గురించి డిస్కస్ చేసి, ఇంకా ఇలాంటివి తెప్పిస్తే బావుంటుంది అది ఇదని మనతో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి, నాకు గూడా కొంచెం ఇంకా మంచిగా ఇల్లు సర్దుకోవాలి అది ఇది అని అనిపిస్తూ ఉంటుంది. సో, ఇంకా నేనైతే ఇవి హ్యాండిల్ చేయగలనా ఈ గాజు సీసాలు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కొంచెం ఆత్రం ఎక్కువ అనమాట.
హడావిడి పడిపోతూ ఉంటా వంట చేసేటప్పుడు కానీ అప్పుడు. సో వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇవేమో సీసాలు కదా, పడ్డా కూడా మనకి డేంజరే, వాటికి అవి పగిలిపోతాయి. కాకపోతే చూడ్డానికి చాలా బాగుంది లుకింగ్ వైజ్. అసలు నా కిచెన్‌కే ఒక మంచిగా వచ్చిందనమాట లుక్ అనేది. సో ఇంకా ఉప్పు, కారం కూడా ప్లాస్టిక్ డబ్బాలలో ఉంటే అవి కూడా ఈ గాజు సీసాలో వేసుకుంటున్నాను. వేసేటప్పుడు లోపల ఏమంటారు గడ్డలాగా అయిపోయినట్టుంది కారము. అది వేస్తున్నప్పుడు కొంచెం కింద కూడా స్లిప్ అయి పడిందనమాట. ఇంకా నేను ఈ టేబుల్ మీద కూడా ఒక టేబుల్ క్లాత్ అనేది ఆర్డర్ పెట్టానండి. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను టేబుల్ పైకి ఒక క్లాత్ తెప్పియాలని చెప్పి. కాకపోతే నాకు సెలెక్ట్ చేయడం రావట్లేదనమాట. ఇంకా మా అమ్మ సెలెక్ట్ చేసి కొన్ని అందులో పంపిస్తే వాటిట్లో నేను ఒకటి చూస్ చేసుకుని దాన్ని కూడా ఆర్డర్ పెట్టాను. ఇలా ఆరెంజ్ కలర్ క్లాత్ వేయగానే భలే లుక్ వచ్చింది అనిపించింది నాకు. దానిపైన ఈ సీసాలు పెట్టి వీడియో తీస్తుంటే వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది కదా. సో అదనమాట. ఇంకా మొత్తం ఈ కారం అదంతా కూడా వంపేసి అగో చూడండి కింద పడింది. అలా ఆత్ర పడిపోతూ ఉంటానన్నమాట మధ్య మధ్యలో. సో ఓవరాల్గా మీకు లుక్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు చూపించేస్తాను వరుసగా. ఇవన్నీ కూడా కిచెన్లో పెట్టుకోవాలంతే, అదొక్క పనే ఉంది. ప్రస్తుతానికి ఇక్కడే ఉంచేస్తున్నాను ఈ డబ్బాలు. ముందు కిచెన్ కొంచెం ఎక్కడ పెట్టాలో నేను చూసుకుని మొత్తం క్లీన్ చేసుకుని అప్పుడు ఇవి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకుంటాను. ఎంత బాగుందో కదా మొత్తం లుకింగ్ వైజ్ అది కూడా. సో ఇంకా పల్లీలు, నువ్వులు కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి. సో అవి రేపు ఎప్పుడైనా వేయించి పెట్టుకుంటానమాట. ఇంకా ఇదొచ్చేసి మనం పచ్చళ్ళు వేసుకునే జాడి. అందులో నేను ఇలా ఎండుమిరపకాయలు ముచ్చికలు తీసి పెట్టుకున్నాను. కొద్ది రోజులు వాడుకోవడానికి కొత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి. కిచెన్ అనేది మనము ఎంత కొత్త వస్తువులు తెచ్చి సర్దుకుని వాడుకుంటుంటేనే మనకి ఇంకా ఎంకరేజ్మెంట్గా పని చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుందని నా ఫీలింగు. చూశారు కదా నా కిచెన్ పరిస్థితి అలా ఉందన్నమాట. నాకు భయం వేసేస్తుంది ఈ పని ఎప్పటికి అవుతుందో ఏంటో అని చెప్పి. మొత్తానికి అది ఆ విధంగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, నచ్చిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళకి ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.